ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అంటే మీరు అక్కడిని భువనగిరి వచ్చిన తర్వాత మాధవరెడ్డి గారు కూడా మాధవరెడ్డి కూడా దాడి జరగడం కూడా జరిగినట్లు మాధవరెడ్డిని అప్పుడు ఒకసారి ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది? అది భువనగిరి టౌన్ ఎస్ఐగా మాధవరెడ్డి గారి ఏరియాలో ఉండగా మాధవరెడ్డి చనిపోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దురదృష్టమైన సంఘటన అది జరగడం అనేది. అంత మంచి నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజల బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక మంచి నాయకుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పీడబ్ల్యూజీని అంతమొందించడం అనేది పోలీసు కూడా ప్రెస్టేజ్. అప్పుడున్న రత్నారెడ్డి సార్ ఐజీ గారు ఆయన అపాయింట్ చేసుకున్న టీము అహర్నిశలు కష్టపడి 29 రోజుల్లో డిటెక్ట్ చేయడంతో పాటు అందులో ఉన్న మెజారిటీ 4 మెంబర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో చనిపోయారు. అది ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అయిన తర్వాత మాధవరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత జరిగింది మీరు అన్నట్లు ఎస్ఐబిలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేయడానికి నంద్యాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు. ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరు అంతా బ్రేక్ చేసుకోవాలి? అంటే అప్పుడులో కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ, నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు, అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి అక్కడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేశారు. ప్రతి వాళ్ళు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చిన అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తెచ్చిన కేసు. బట్ మాధవరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో చేసిన. ఒకసారి కేసు గురించి చెప్పండి. అసలు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జనరల్గా ఏంటి అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు. అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము, ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము, ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము, వెళ్ళిపోవడము, బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్. అది అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంద్యాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది. సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేసేగా నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ, నేను చదువుకున్న స్టడీ కానీ, ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ, అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ కొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్. అది కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా ఏంటంటారు? అంటే ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆన్ ది వేలో రీచ్ అయ్యే మూమెంటు, మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 బకెట్స్ కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సార్ ఎంబడున్న ఎస్కాట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కాట్ ఉంటుంది. వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే ఇక అడికెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకంత, అంత ధైర్యం. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్నా ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది. దాని తర్వాత బుడ్డా వెంగళరెడ్డి గారు, ఐపీఎస్ ఉమేష్ చంద్ర సారు, మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం. అది ఒకటే టీం.
ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసిర్రు. బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది. లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే. ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు? అది ఇక్కడ కుక్కట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు. ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం, అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం. టోటల్ ఇట్స్ కనెక్టెడ్ భాగం మీ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ. ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది. అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు మీరు? పర్టికులర్గా ఒక టీం చేసింది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో 6 మెంబర్స్తో ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టిరు. ప్రెజంప్షన్ పెట్టి దాని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ టీంను ఫాలో అప్ చేశారు. ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది. ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారు, ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం. ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఏడెక్కడికి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. అంటే మాధవ్ గారి ఇష్యూ పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు? మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు. రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంటారు. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకి భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్, ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్ ఉన్నప్పుడు భువనగిరి టౌన్లో భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చి అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బెల్లెలతని చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం. ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు నా పీరియడ్. కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం. వాని యొక్క అనుచరులను తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, అంటే ఎట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం. ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం. అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం ఇది అని చెప్తుంటే రిజెక్ట్ చేసినాం. అది అవసరం లేదండి. అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం నా దగ్గర రానివద్దని చెప్పాల్సి వచ్చింది? అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము. శివధరెడ్డి సారు ఎస్పీ గారు, ఇప్పుడు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీ గారు, అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ, వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎక్స్ట్రీమిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా. దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు. సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి? క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పటికి నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ్ టౌన్లో ఉన్నా. ఓకే. ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా. ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి. అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్ ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది పేరు, మంచి పేరు లేదు. కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాటారు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే వీ కాంట్ జడ్జ్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఈ రౌడీయిజము ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది, గవర్నమెంటు సఫర్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్స్ అంతకంటే సఫర్ అవుతారు. కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మేబీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఐ కాంట్ జడ్జ్ ఇట్ బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకుర్రా. తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకున్న ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వరకు తగ్గింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు. దాంతో ఏమైంది, అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు. అతని మకాం సిద్దిపేట సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్
తగ్గింది. అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటాను నేను యాజ్ ఏ పోలీస్ అంటే ఆఫీసర్. ఫైనల్గా అతను భువనగిరి మన నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నయీం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నయీం చనిపోయిందని బాధపడుతున్నారని నేను అనుకో. మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదు, కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది, తప్పని పరిస్థితిలో అతన్ని మేము గ్యాదర్ చేసాం, అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం, కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు, మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ, బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెల్తన్ మర్డర్ చేయడము వాళ్ళ అది చేయడం, అది మేము ప్రివెంట్ చేసాం. వాళ్ళు అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు. అంటే ఏమంటారు, నాకు గైడ్ చేసిరు, ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. బట్ తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను, కోదాడ టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా. బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, నయీం ఎంతవరకు సహకరించిండు, ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా. నేను అంటే నయీం సమాచారం ఇవ్వలేదు పోలీసులకు చెప్పడానికి వీల్లేదు, ఇచ్చేయడానికి కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు. ఇంకా భువనగిరిలో నయీం టాపిక్ పక్కన పెడితే మీరు భువనగిరి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? భువనగిరి నుంచి నేను కోదాడ టౌన్ ట్రాన్స్ఫర్ అయినాను. కోదాడ టౌన్లో నేను పనిచేశాను అక్కడ. అప్పుడు మాకు ఎస్పీ సజ్జనార్ సారు అండ్ బాలసుబ్రహ్మణ్యం సార్ ఉండి నేను అక్కడ మంచి వ్యాక్సినేషన్. బిఫోర్ దట్ భువనగిరి, మీరు అంటే ఎక్స్ట్రీమిస్ట్ మీదనే కాన్సన్ట్రేషన్. బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్. అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది. ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసినాడు అన్నట్లు. అంటే ఆడేందంటే బిట్వీన్ కాకుల కొండారంలో ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్, దొనకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్. అక్కడ ఆడేమందరంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్, అక్కడ సిపిఎంలు చేసేది. ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉండేది, అది బాగా ప్రివెంట్ చేసాను. దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా. దేవరకొండలో కూడా కమ్యూనల్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మళ్ళీ కమ్యూనల్ లేదు. నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకోదరు కదా సార్ అంటే, మన పోలీసులకు అవన్నీ ఏముండే బాబు, నువ్వు పోయి తీసుకో, నువ్వు వర్క్ చేయమని చెప్పి. మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే, ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ వచ్చి వర్క్ చేయమని. నేను పోయి వర్కౌట్ చేసిన అక్కడ 1.5 year వర్కౌట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి పడుమట్పల్లి ఫ్యాక్షనిజం ఉండే, అవి మంచి కంట్రోల్ చేసినాడు. అక్కడ మంచి పోలీసింగ్ చేసినాం. ఈ కమ్యూనల్ కూడా ప్రివెంట్ చేసినాం. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ దిండి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది, యాచారం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది. అక్కడ దిండి పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి ట్రెజరీ మీద అటాక్ చేసింది. ఆ టైంలో దేవరకొండలో చాలా 7 o'clock తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది. సిఆర్పిఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్. అంటే ఏ మాత్రం ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నేను 1.5 year పనిచేసాను. దాని తర్వాత నార్కెట్పల్లి చేసినాను. అక్కడ కూడా అమ్మన బోల్ ఫ్యాక్షనిజం, పల్లెపాడు ఫ్యాక్షనిజం మర్డర్ అయితే అక్కడ కూడా మంచి పని చేసినాం. దాని కోదాడలో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా ఒక కేసును బ్లాస్ట్ చేశారు. అది అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు. అది అంటే యాక్చువల్లీ ఎస్పీ సజ్జనార్ సార్కి ఇట్లా పిల్లలు అమ్ముతారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా చేయమని తన క్యాంప్ ఆఫీసులు పిలిపించుకొని దాన్ని అంతే బ్రహ్మాండమైన ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించింది నాతో. అది సక్సెస్ఫుల్గా మేము పర్చేజ్ చేసి తెచ్చాము. నేషనల్ మీడియా కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఏంటంటే కేసు ఏంటంటే ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ వాళ్ళు కొంచెం అంటే సాధకుండా ఉంటుంది. ఆమె ఏదో కొన్ని పైసలు ఇస్తూ ఆ అమ్మాయిని తీసుకొని నేను వేరేటోళ్ళకి ఇస్తున్నా కదా, నేను చేసే తప్పు కాదు అని అనుకునేది అన్నట్టు. అంటే చిన్నపిల్లలు నమ్మడం అనేది ఎంత నేరం అనేది వాళ్ళు అట్లా చూసుకుంటలేరు. ఈ డ్యూ టు అన్ఎడ్యుకేషన్ కూడా ఈ డాక్టర్ గారు అట్లా అమ్మేస్తుంటే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ మంచి టఫ్గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి మారువేషాలలో వెళ్ళి పర్చేజ్ చేసి ప్రివెంట్ చేసినాం. దాని తర్వాత అక్కడ అవి జరగలేదు. కానీ అప్పుడున్న లంబాడి తండాల పిల్లల్ని మీకు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా కొని హైదరాబాద్ మియాపూర్లో ఆమె అమ్మకాలను పెట్టింది. ఐడియా లేదు, బట్ ఆడ ఎక్కువ లంబడల పిల్లలు అంటే తండాలలో ఉన్న పూరు అన్ఎడ్యుకేషన్ వల్ల కేసు మీకు ఐడియా ఉందా? పిల్లల్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైఫ్ పర్చేజ్ చేస్తే మియాపూర్లో ఆమె ఒక షెల్టర్ పెట్టి ఇది వేరే కేసు, అది వేరండి.
నల్గొండ నుంచి కొన్ని నల్గొండ నుంచి రావచ్చు, కానీ ఇప్పుడు మేము చేసిందేమో ఓన్లీ అక్కడ ఉన్న డాక్టర్ అమ్మడం, అక్కడ ఉన్న డాక్టర్ గారు అమ్మడం, ఆ డాక్టర్ నుంచి ప్రివెంట్ చేసిన, అంటే మెయిన్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఆమె దగ్గర డెలివరీకి వస్తారు కాబట్టి ఆమె నుండి ప్రివెంట్ చేసినాం అప్పుడున్న పోలీస్ ఆఫీసర్. ఆ కేసుని డిటెక్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం, యాక్షన్ తీసుకున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఆర్థిక కష్టాలు, ఆర్థిక అక్కడ ఉన్న అంటే గిరిజనుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఒకటి, అన్ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకున్న రిజర్వేషన్లు ఇవన్నీ చూసుకోకుండా ఈ అమ్మాయిని పెంచి మేము పెళ్లి చేయడం మాకు భారం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ పాపం అమ్మేద్దరు. ఓకే, దాని తర్వాత మీరు కోదాడలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దొంగతనం అవడం, ఆ కేసులో కూడా బ్రేక్ త్రూ ఉన్నట్లు తెలుసు. అంటే దాని బిహైండ్ యాక్చువల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఏంటంటే గుడికి అక్కడ ఉన్న ల్యాండ్కు ఉన్న డిస్ప్యూట్ ఉండేది. ఆపోజిట్ ఒక అతను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం చేయించాడు యువకులతో. అది ఎక్కడ వచ్చి పెద్ద రోడ్డు జామ్ చేసి 1.5 hour ఒక సెన్సేషన్ చేసి పడేసినట్టు ఆంజనేయ స్వామి విగ్రహం. అంటే అది కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేశారు. కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేసినామంటే దాన్ని ఇమీడియట్ స్పెషల్ టీం చేస్తామని పోయి అక్కడికి విజిట్ చేసినామన్నమాట. విజిట్ చేసినాక అది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్, అంటే మనం ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా చేసుకుంటూ పోతుంటే ఒక అతను అంటే చిన్న క్లూ ఇచ్చారు అన్నట్టు. క్లూ ఇచ్చినాక అందరు ఉంటారు, సార్ మీరు ఎంతసేపు ఉన్న పోలీసులు అందరిని తీసుకుపోయి కొట్టడమే మీ మార్గమా, అసలోని ఎందుకు పట్టుకోరంటే, అసలోడు ఎవరు ఉంటారు, అసలోడు అంతా రాత్రి కనపడతారు కదా మీకు అని. అసలోడు రాత్రి కనపడడం ఏంటంటే మేము వైన్ షాప్ల కాడ బార్ల షాప్ల కాడ ఉన్నప్పుడు అప్పుడు పోలీసింగ్ ఎల్లగొట్టుకుంటూ పోతుంటాం అన్నట్టు, అట్లా పోతున్నాం అన్నట్టు. అంటే కనెక్ట్ ఏంది క్లూ ఉంది. అసలు అంటే ఎవరు రాత్రి 10-12 మందిని మనం పెట్రోలింగ్లో డిస్పోజ్ చేసినాం. రాత్రి డిస్పోజ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే 11 నెంబర్ చెప్పు దొరికింది. అట్లా చూసే వరకు 11 మెంబర్స్లో పొడుగు అంటే ఇంటికి పోతే అంత సింపుల్. అది సెన్సేషనల్ కేసు 8 గంటల లోపల అయిపోయిందంట. మీడియా కూడా అప్రిషియేట్ చేసిందంట. అసలు ఇది దొరకదు సార్, అది కావాల్సి చేపించారు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళు పట్టుకొని రాగానే ఇక్కడనే కమ్యూనల్ చేద్దామని ట్రై చేసినట్టు. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్కు ఉన్న ఈ క్రిస్టియన్స్కు అక్కడ ఉన్న హిందువులకు మధ్యలో దాన్ని కమ్యూనల్ చేయడానికి ట్రై చేశారు అక్కడ ఉన్న. అది ఇమీడియట్ ప్రివెంట్ అయిపోయింది. ఓకే, ఆ కేసుతో పాటు ఒక కారు దహనం కేసు కూడా జరిగినట్టు. కారు దహనం కేసు కూడా అది మిర్యాలగూడ, అంటే నల్గొండది మిర్యాలగూడ. గుంటూరు రామారావు అని వ్యాపారవేత్త అతను. ఇది యాక్చువల్గా ఇది సజ్జనార్ సార్ చెప్పాలి, అది పెద్ద కేసు. అది సజ్జనార్ సారే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అది సార్. ఆ సార్ 3 ఎస్ఐలు తీసుకుంటే అలా నన్ను ఒకరిని తీసుకున్నట్టు. సజ్జనార్ సారు దాన్ని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఒక 3 ఎస్ఐలు తీసుకొని స్పాట్కి వెళ్ళిండు సార్ అన్నట్టు. వెళ్ళాక దీన్ని పరిశీలించండి అని చెప్పారు అన్నట్టు. అక్కడ వచ్చిన క్లూస్ వచ్చింది అన్నట్టు. క్లూస్ రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క కారు దహనమైన తర్వాత లాక్ అయి ఉంది అన్నట్టు. అంటే లోపల లాక్ అయి ఉన్నాక బయటకు వచ్చినాక ఎవరంటూ పెడతారు, సూసైడ్ అవ్వచ్చు కదా, అంటే సూసైడ్ కావచ్చు అని అటు సూసైడ్ చేసుకున్నారు అనేది పెట్టినట్టు. తీసిన తర్వాత ఏస్తుందంటే ఆ లాక్ ఏదైతుందో బయటకు వచ్చినాక రిమోట్తో కొడితే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బయటకు రాకుండా లాక్ చేసి మర్డర్ చేసిండ్రు అనేది అట్లా. దాంతో అది లీడ్ చేస్తే ఒక 1 month పట్టింది. అది అప్పుడు కమ్యూనికేషన్ యూజ్ చేసినాం, ఎవరికి మాట్లాడుతారు. చనిపోయింది గిరిజనుడు, గిరిజన సంఘాలు ధర్నాలు చేయడం, అర్ధరాత్రి ఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం, విక్టిమ్ ఇంటికి రావడం, అంతా పర్సనల్ సూపర్వైజ్ చేశారు సార్. అది మంచి కేసు సార్, చాలా ఆధ్వర్యంలో డిటెక్ట్ చేసి. నేను బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చి బ్రేక్ త్రూ ఇక్కడనే నీకు ఇక్కడ మర్డర్ అయింది, అది సూసైడ్ కాదు మర్డర్ అయింది అనేది. ప్లస్ అక్కడ మిస్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, అతను లేడు, ఈయన లేడు, ఇద్దరు లేరు. ఉద్యోగం ఇప్పిస్తా అన్నోడు లేడు, ఉద్యోగం తీసుకుంటా అన్నోడు లేడు. ప్లస్ ఇది డెడ్ బాడీ ఉంది. అంటే ఒకరు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఇద్దరు చనిపోవాలి, ఒకరు చనిపోయారు అంటే ఒకరు చంపినట్టు అని చెప్పి అక్కడ కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చాడు. ఎందుకు చంపాడని క్లియర్గా చెప్పాడు. ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఒక 40-45 lakhs అట్లా ఇన్సూరెన్స్ చేసిన, ఐడియా లేదు అప్రాక్సిమేట్లీ. ఇన్సూరెన్స్ చేసి నేను చనిపోయినాను వస్తే వీడు వీడిని బలి చేసి, అంటే వాడు నేనే చనిపోయినాను క్లెయిమ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామని. అది కన్విక్షన్ కూడా వచ్చింది.